వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. జామి భీమశంకర్ రావు గారితో ఎంఎన్ఎల్ న్యూస్ ఛానల్ CEO జూకంటి లక్ష్మి గారితో ముఖాముఖి. శ్రీకాకుళం జామి భీమా వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడున్న ప్రభుత్వం ఎన్నో సంక్షేమ సూపర్ 6 పథకాలు అమలు చేస్తూ ఇకపై ఇంకెన్నో పథకాలు చేస్తారని భీమాశంకర్ చెప్పారు. అలాగే టీడీపీ కండువా పుచ్చుకొని ఆఫీస్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉండి 20-30 ఏళ్లుగా పనిచేస్తూ 1985లో టీడీపీలో పార్టీలో చేరాను. 1987లో పార్టీ తెలుగు యువత అధ్యక్షునిగా ఉంటూ అలాగే గుండా అప్పలసూరి నారాయణ గారి ఆధ్వర్యంలో తెలుగు యువత అధ్యక్షునిగా చేరాను. తర్వాత ఎన్నో పలు పదవులు చేసి 1994లో టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేసి అలానే 1998లో జిల్లా పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షునిగా చేసి నేడు జిల్లా బీజేసెల్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. అలాగే బాబు గారి అధికారంలోకి వచ్చి 15 మాసాలలోనే సూపర్ 6 పథకాలు అమలు చేయడం, అలాగే ఫ్రీ గ్యాస్, శ్రీశక్తి బస్, అలానే పెన్షన్ 1వ తేదీకే ఇవ్వడం అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే జరిగింది భీమాశంకర్ రావు చెప్పారు. నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రాబోయే 20-25 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం కంబైన్డ్ గా ఉంటుంది, మనం ప్రజలకు ప్రజారంజకమైన పాలన సాగిస్తామని చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన సమావేశాల్లో చెప్పడం జరిగింది. మోడీ గారు అంటే ఆయన బిజీ షెడ్యూల్ ఆయన ఉంటారు, ఆయనైతే వినలేదు. కానీ వీళ్ళిద్దరూ కూడా కూటమి ప్రభుత్వంలోనే కొనసాగించాలని తెలియజేస్తుంది. ముఖ్యంగా యువత ఈ మెగా డిఎస్సి అనేది గత 6 సంవత్సరాలుగా అవ్వలేదు. ఈ మెగా డిఎస్సి లేకపోవడం వల్ల యువత చాలా ఇబ్బందులు గురయ్యారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టే ఏ ఎలక్షన్లో మేనిఫెస్టోలో అయితే మెగా డిఎస్సి పెడతున్నారు, సుమారు 2000 మంది విద్యార్థులకు ఉపాధ్యాయ వర్గాల వారికి ఉద్యోగాలు రావడం జరిగి చాలా సంతోషం సంబరాలను అంటుకున్నాయి. అదండి, యువతకు కూడా ఎంతో అందుబాటులో మన కూట ప్రభుత్వం మన యువతకు కూడా ఎంతో కొంత న్యాయం చేస్తుంది. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మనకి దాదాపు 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా అనుకున్నవన్నీ, మాట ఇచ్చినవన్నీ నెరవేరుస్తామని చెప్పడం జరుగుతుంది. జై హింద్.